నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రాణాల కంటే మద్యం దుకాణాలే ముఖ్యమా? కోవిడ్ నియంత్రణ చర్యలపై హైకోర్టు అసహనం. మరోసారి లాక్డౌన్ దిశగా ఢిల్లీ. వారం పాటు కర్ఫ్యూ తరహా ఆంక్షల యోచన. కాసేపట్లో కరోనా పరిస్థితులపై ప్రధాని సమీక్ష. వైరస్ కట్టడి, వ్యాక్సినేషన్పై ఉన్నత స్థాయి భేటీ. నగరాలు, పట్టణాల్లో ముమ్మరంగా పారిశుధ్యం. రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ. దేశంలో 1.5 కోటి దాటిన కరోనా కేసులు. రాష్ట్రంలోనూ తగ్గని మహమ్మారి ఉధృతి. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సాగిన విచారణ సారాంశం ఏంటి? రాకేష్, కరోనా పరిస్థితులకు సంబంధించిన వివిధ అంశాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నివేదిక సమర్పించింది. అన్ని చర్యలు కరోనా నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. గతంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆ కొత్తగా పరీక్షలు కూడా పెంచేందుకు ప్రతిపాదనలు ఏర్పాట్లు చేశాం. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా కొత్తగా 14 జిల్లా కేంద్రాల్లో 14 కొత్తగా ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి చర్యలు జరుగుతున్నాయి. 2 వారాల్లో అవి అందుబాటులోకి వస్తాయని కూడా ప్రభుత్వం వివరించింది. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టడి చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని ఏప్రిల్ 14 మొదటి 14 రోజుల్లోనే 94,908 మందికి పరీక్షలు చేయగా అందులో 681 మందికి పాజిటివ్ తేలిందని, అదేవిధంగా 145 మందికి యూకో వ్యారియంట్, 40 మందికి సౌత్ ఆఫ్రికా వ్యారియంట్ వచ్చిందన్నారు. ఈ మొత్తం ఈ కొత్త వ్యారియంట్ కు సంబంధించిన అంతర్జాతీయ ప్రయాణికులను టీమ్స్ లో చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నివేదికలో వివరించింది. అదేవిధంగా మాస్క్ లేని వారికి కూడా ఫైన్లు, జరిమానాలు విధిస్తున్నట్టుగా కూడా డీజీపీ నివేదిక సమర్పించారు. అయితే నివేదిక పట్ల రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల హైకోర్టు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము అడిగిన వివరాలు కాకుండా ఏవేవో ఖాకీ లెక్కలతో ఒక నివేదిక సమర్పించారని హైకోర్టు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా జన సంచారం తగ్గించేందుకు, రద్దీ నియంత్రించేందుకు ఏం చర్యలు చేపడుతున్నారని మేము తాము ప్రతి విచారణ సందర్భంగా అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో పబ్బులు, క్లబ్బులే ముఖ్యమా, ప్రజారోగ్యం అవసరం లేదా అని సూటిగా కూడా ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తాము పరిపాలన చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజల ఆరోగ్యం కోసం తామే ఒక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే తమకు అంతిమ లక్ష్యమని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని మధ్యాహ్నంలోగా తెలపాలని చెప్పింది. అయితే ఉదయమే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. 2-3 రోజుల్లో కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే ఇప్పటికే ప్రజల ఆరోగ్యం గాల్లో తేలాడుతుంటే ఇంకా కొన్ని రోజులు త్వరలో అలాంటి పదాలు వాడడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం లోపు తమకు తగిన ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏంటో తెలపాలి. మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారణ చేపడతాం. అప్పుడు సంబంధిత అధికారులు కూడా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అంటే మధ్యాహ్నం 2:30 తర్వాత తిరిగి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ధన్యవాదాలు నాగేష్ చారి.
రెమిడెసివిర్ ఇంజెక్షన్ కోసం మూసాపేటలో జనం బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావాల్సినంత డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకవైపు ఇంజక్షన్ల సంఖ్య తగ్గుతుండడం, మరోవైపు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం ఇప్పుడు మనం మూసాపేటలో ఉన్నాం. భారీగా జనం బారులు తిన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్కరు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక ఇక్కడ ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి అంటే దాదాపు ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నామని చెప్పి ఇతరులు క్యూ లైన్లో వస్తున్నారు అని చెప్పి కూడా గొడవకు దిగుతున్న వారు కూడా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక ఈ రెమిడెసివిర్ ఇంజక్షన్ ఎవరైతే కరోనా రోగులు ఉంటారో వాళ్ళ ప్రాణాధారంగా నిలుస్తుందన్న నేపథ్యంలో, అంటే ఎవరైతే మోడరేట్ సిమ్టమాటిక్ ఉంటారో వాళ్ళకి రెమిడెసివిర్ ఇంజక్షన్ ఎంతగానో కాపాడుతుందని చెప్పేసి లంగ్స్ లో వైరస్ పెరగకుండా ఉండేందుకు కానీ ఈ యొక్క ఇంజక్షన్లు మొత్తం 6 డోసుల్లో కూడా ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఈ 6 డోసులు ఇంజక్షన్ ఇచ్చినట్లయితే కనుక చాలా వేగంగా రోగి కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలోనే ఇటీవల కాలంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం భారీగా అటు పేషెంట్ల తరపున బంధువులు కావచ్చు, ఆసుపత్రుల సిబ్బంది కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్ భారీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బ్లాక్ మార్కెట్ దందా కూడా బాగా పెరగడం, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కూడా జరిగింది. మరోవైపు ఇప్పుడు మనం చూసినట్టు కదా మూసాపేటలో ఉన్నటువంటి అజిస్టా ఇండస్ట్రీస్, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హెటిరో ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి అజిస్టా వాళ్ళు ప్రొడక్షన్కి అంటే ఏదైతే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. దీంతో మూసాపేటలో ఉన్నటువంటి అజిస్టా ఇండస్ట్రీస్ కాంపౌండ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి వచ్చి బారులు తిరుగుతున్నారు. అయితే ఎవరైతే ఇంజక్షన్ కావాలనుకుంటున్నారో వారితో పాటుగా పేషెంట్కి సంబంధించి అంటే పాజిటివ్ వచ్చినటువంటి స్లిప్, దాంతోపాటు వాళ్ళ అంటే పేషెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, డాక్టర్ కేవలం నిపుణులైనటువంటి వైద్యులు సూచించిన వారికి మాత్రమే ఇంజక్షన్లు ఇవ్వాలి నిబంధన మేరకు. ఎవరైతే ఎండి డాక్టర్ ఎంబీబీఎస్తో పాటు ఎండి చేసినటువంటి వైద్యులు ఎవరు ఉంటారో వాళ్ళ సజెషన్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంజక్షన్లు ఇస్తున్నట్టుగా కూడా అజిస్టాకు సంబంధించినటువంటి ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు రోజు రోజుకి ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ నుంచి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొంతమంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగితే మొత్తంగా ఉదయం 4 గంటల నుంచి ఈ అజిస్టా ఇండస్ట్రీస్ దగ్గర క్యూ కట్టి ఒక్కొక్కరు వాళ్ళ అంటే తమ కుటుంబీకులు ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి పాజిటివ్ రిపోర్ట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పాటుగా 6 డోసులకు కావాల్సినటువంటి అన్ని వివరాలను కూడా తీసుకొని ఇక్కడ ఉదయం నుంచి గేట్ దగ్గర ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వీరంతా ఉదయం 4 గంటలకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు తమను లోపలికి ఎలా చేయలేదని చెప్పేసి ఇక్కడ వారు చెప్తే, అయితే ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు. అమ్మ మీరు అసలు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి ఇంజక్షన్ కోసం? 6కి వచ్చాం మేడం, మార్నింగ్ నుంచి మేము ఈ ఇంజక్షన్ కోసము. అయితే ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ రెండలా లేడీస్ అని కూడా లేదు. పేషెంట్ సీరియస్గా ఉంది అనే కదా ఈ కండిషన్ ఇంత దూరం వచ్చింది. మేము గట్కేశ్వర్ నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు అక్కడ హాస్పిటల్లో లేవన్నారా? హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవని ఇంట్లోనే డాక్టర్ని ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఈ ఇంజక్షన్స్ దొరుకుతలేవు. ఆల్రెడీ 20,000 30,000 అన్నా దొరకట్లేదు. పేషెంట్ సీరియస్గా ఉంది కదా, మనీ చూస్తాం, ఇది కూడా చూడాలి కదా మేడం. మాది కూడా బయట మీరు ప్రయత్నించారా? బయట ప్రయత్నించినప్పుడు మీకు దొరకలేదా? దొరకలేదు. బయట కూడా ప్రయత్నించాము. ఒకటైతే 20కి ఇస్తారు, రేపు 30 అంటారు. రోజు ఒక ఇంజక్షన్ ఇవ్వాలంటారు. కొంచెం పేషెంట్ ఏజ్ అయింది మా మమ్మీ, ఒకరోజు 20కి తీసుకున్నాము, ఇవాళ 30-40 అంటారు. గరీబ్ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు మేడం? మీరు ఎక్కడైనా ట్రై చేశారు? ఎలా ఉంది? మేము ట్రై చేసాం మేడం. బ్లాక్ లో 20,000 అమ్ముతున్నారు. అయితే 1-2 ఇవ్వరంట, 6 ఇస్తారంట. 1,20,000 పెట్టుకుని ఎక్కడ తీసుకోవాలి నేను? అందుకే ఇక్కడికి వచ్చాను మేడం. మార్నింగ్ 5:30కి వచ్చాయి ఇక్కడ. మీ వాళ్ళు చికిత్స పొందే ఆసుపత్రులు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గర లేవంటారు మేడం. మీరు బయట నుంచి తెచ్చుకోండి, మేము ఇంజక్షన్ ఇస్తామంటున్నారు. బయట నుంచి తెచ్చుకోండి మేము ఇస్తామంటున్నారు. మా దగ్గర లేదంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈచ్ బెడ్ కి కూడా చాలా తీసుకుంటున్నారు. 1 lakh అడ్వాన్స్ తీసుకుంటున్నారు. మొత్తం 6 డోసుల ఇంజక్షన్లకు సంబంధించి దాదాపు 1,50,000 వరకు డబ్బులు చెల్లిస్తే గానీ ప్రైవేట్లో తమకంటే ఇతర ప్రదేశాల్లో తమకు ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్ దొరకని నేపథ్యంలో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్లు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి హెపటైటిస్ సిని నివారించేందుకు, హెపటైటిస్ సి వైరస్ని అడ్డుకునేందుకు కానీ మొట్టమొదటిసారిగా ఈ రెమిడెసివిర్ ఇంజక్షన్లు మార్కెట్లోకి విడుదల. అయితే 2014 దీన్ని ఎక్కువగా ఎబోలా వచ్చినప్పుడు ఎబోలాని క్యూర్ చేసేందుకు కూడా చాలా విగరస్గా దీన్ని ఉపయోగించేది. ఇది ఇటీవల కాలంలో ఎప్పుడైతే కరోనా మొదటి వేవ్ ప్రారంభమైందో అప్పుడు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అత్యధికంగా వినియోగించింది. అయితే మధ్యలో కొంతకాలం పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లు కరోనా రోగులపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు అన్నటువంటి కొన్ని నివేదికల ఆధారంగా కొంత దేశవ్యాప్తంగా రెమిడెసివిర్ ఇంజక్షన్ల ప్రొడక్షన్ తగ్గడం, అదేవిధంగా కొంత ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఇతర దేశాలకు కూడా దీన్ని పంపించిన నేపథ్యంలోనే దేశంలో రెమిడెసివిర్ ఇంజక్షన్లకి కొంత కొరత ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు పైగా ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్లు ప్రస్తుతం కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తే, అయితే భారత్లో మాత్రం కేవలం 7 సంస్థలు మాత్రమే ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నాయి. దక్షిణాదిలో ప్రధానంగా హెటిరో కంపెనీ ఈ యొక్క రెమిడెసివిర్ ఇంజక్షన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే
ఈ ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఇంజక్షన్ల డోసులకి అదేవిధంగా అవసరాన్ని చూసినట్లయితే డిమాండ్కి తగ్గ సప్లై లేని నేపథ్యంలోనే విపరీతమైనటువంటి గిరాకీ ఏర్పడడం, మరోవైపు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి కొందరు బ్లాక్ మార్కెట్ని కావాలని సృష్టిస్తున్నట్టుగా కూడా అధికారులు దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పినప్పటికీ ఇప్పటికైతే అది అందుబాటులో రాలేదు. ఈ నేపథ్యంలోనే అజిస్ట్రా కంపెనీ దగ్గర ఈ వ్యాక్సిన్ అంటే ఈ యొక్క టీకా ఏదైతే మనకు రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డోసులు దొరుకుతాయని నమ్మకంతో ప్రజలు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే బాధితుల కుటుంబీకులు ఉన్నారో వారంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న 4-4:30 నుంచే ఇక్కడ వచ్చి వెయిట్ చేసినా కానీ అంటే డోసులు ఇప్పటికి ఇంకా చేరుకోలేదు. ఒక్కో రోజు సుమారు 160 నుంచి 100 నుంచి 160 వరకు కూడా ఇక్కడ డోసులు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే దాదాపుగా 200 మంది వరకు కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చే డోసులు కూడా ఇక్కడ ఉన్న వారికి సరిపోతాయా లేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు బయట బ్లాక్ మార్కెట్లో కొనాలంటే ఒక్కో ఇంజక్షన్ 20,000 చొప్పున మొత్తం 6 ఇంజక్షన్లు 1,20,000 పెట్టాలంటే పేద మధ్యతరగతి వరకు మా వల్ల కావడం లేదు. కానీ అలా అని చెప్పి కుటుంబ సభ్యులను కాపాడుకోలేకపోతున్నామని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్లకు సంబంధించి కఠినమైన ఆంక్షలు విధించాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెమిడిసివిర్ ఇంజక్షన్ల యొక్క ధర తగ్గించినప్పటికీ కూడా ప్రొడక్షన్కి సంబంధించి మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కరోనా యోధుడు ఏడాది పాటు నిరంతరం కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలు నిలిపిన వైద్యుడు సత్యేంద్ర మిశ్రాను హైదరాబాద్ తీసుకొచ్చారు. కోవిడ్తో తీవ్ర అనారోగ్యం పాలైన 35 ఏళ్ల వైద్యుడిని భోపాల్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కు తరలించారు. బుందేల్ఖండ్లో ఏడాది కాలంగా సత్యేంద్ర మిశ్రా కోవిడ్ వైద్య సేవలు అందించారు. 8 రోజుల క్రితం ఆయనకు వైరస్ సోకి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కరోనాతో ఆయన ఊపిరితిత్తులు 80% దెబ్బతిన్నాయి. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించనున్నారు. మిశ్రాను తరలించిన ఏసీటీ టీటీ ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఇప్పటి వరకు 120 మంది కోవిడ్ రోగులను ప్రత్యేక జర్మన్ ఐసోలేషన్ ప్యాడ్స్లో వివిధ ప్రాంతాలకు చేర్చారు. బీహార్కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి కరోనాతో మృతి చెందారు. ఇటీవల పాజిటివ్ రావడంతో పట్నాలోని ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మేవాలాల్ మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. విద్య, రాజకీయ రంగాల్లో ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. మేవాలాల్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం నితీష్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు సహా మందుల కొరతపై ప్రధాని జోక్యం చేసుకోవాలని పలు రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలో మొత్తం కేసులు 1.5 మార్కును దాటగా అంచనాలకు మించిన రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువయ్యాయి. जनता के सामने नहीं रखे जाएंगे, तब तक जनता की भागीदारी सुनिश्चित करना असंभव था। इसीलिए हमने हर चीज आपके सामने रखी। हमने टेस्ट नहीं कम होने दिए। आज दिल्ली के अंदर सबसे ज्यादा टेस्ट हो रहे हैं। मैं तो ये कहूंगा कि अगर प्रति 10 लाख की पॉपुलेशन पे देखा जाए तो शायद पूरी दुनिया में सबसे ज्यादा टेस्ट दिल्ली में हो रहे हैं। मैंने देखा कि कई जगहों पे उन्होंने टेस्ट कम कर दिए। टेस्ट कम कर दिए तो केस कम आने लग गए। इस तरह से तथ्यों के साथ कई जगह हेरफेर करने की कोशिश की गई। हमने ऐसा नहीं किया। हमने टेस्ट कम नहीं किए, उल्टे कम करने की वजह हमने दिल्ली में टेस्ट कई गुने बढ़ा दिए। आज लगभग 1 लाख टेस्ट दिल्ली में डेली हो रहे हैं। हमने मौत के आंकड़े आपसे नहीं छुपाए। जितनी मौतें होती थी हमने सब आपके सामने रखी, ईमानदारी से रखी। अगर ज्यादा हो रही थी तो ज्यादा बताई, कम हो रही थी तो कम बताई। कितने बेड्स हैं, कितने आईसीयू बेड्स हैं, क्या परिस्थितियां हैं, हर चीज आपके सामने ईमानदारी के साथ रखी। और इसी वजह से जब भी हमने कड़े निर्णय लिए
हमें आपका पूरा सहयोग मिला, दिल्ली की जनता का पूरा सहयोग मिला। मैं हमेशा कहता हूं कि हमारी दिल्ली एक परिवार है, दिल्ली के 2 करोड़ लोग एक परिवार हैं, और जब परिवार में कोई आपदा आती है तो सारे परिवार के लोग मिलकर उसका सामना करते हैं। अब भी हम सभी मिलकर इसका सामना करेंगे। पहले भी जीत हुई थी, अब भी जीत होगी। आज दिल्ली में क्या परिस्थिति है? पिछले 24 घंटे में दिल्ली में लगभग 23,500 केस आए हैं। उसके पिछले 24 घंटे में लगभग 25,500 केस आए थे। तो पिछले 3-4 दिन से रोज हम देख रहे हैं लगभग 25,000 के करीब केस आ रहे हैं। पॉजिटिविटी बहुत ज्यादा बढ़ गई है, संक्रमण दर बहुत ज्यादा बढ़ गई है। दिल्ली के अंदर अस्पतालों में उपलब्ध बेड्स की भारी कमी हो रही है। डेली 25-25 हजार अगर पेशेंट्स आएंगे तो कोई भी व्यवस्था चरमरा सकती है। दिल्ली के अंदर बेड्स की भारी कमी हो रही है। आईसीयू बेड्स दिल्ली में लगभग खत्म हो गए हैं। आज सुबह मैं ऐप पे देख रहा था 100 से भी कम आईसीयू बेड्स दिल्ली में बचे हैं। ऑक्सीजन की भारी कमी हो रही है। कल हमने सेंट्रल गवर्नमेंट को भी लिखा है, उनसे बातचीत चल रही है। परसों रात को एक हादसा होते होते बचा। एक प्राइवेट हॉस्पिटल ने हमें बताया कि परसों रात को 3 बजे के करीब उनके अस्पताल की ऑक्सीजन लगभग खत्म हो गई। वो बोले जी हम तो बहुत बुरी तरह से डर गए, बहुत बड़ा हादसा हो सकता था। इधर उधर हाथ पैर मार के किसी तरह से उन्होंने कहीं से ऑक्सीजन का इंतजाम किया। दवाइयों की कमी हो रही है, रेमडेसिविर दवाई की खासकर काफी कमी हो रही है। ये सारे तथ्य मैंने आपको डराने के लिए नहीं बताए, ये सारी परिस्थिति है और इन परिस्थितियों में हमें अब अगला कदम क्या उठाना है, इस पे चर्चा करने के लिए मैंने आपको ये परिस्थिति बताई है। तो दिल्ली के अंदर कोरोना की परिस्थिति काफी गंभीर है। अभी तक हमने दिल्ली के अंदर हेल्थ सिस्टम को बड़े अच्छे तरीके से मैनेज किया। दिल्ली में चौथी वेव आई है। पहली वेव पिछले साल जून में आई थी जिसमें 4,500 के करीब केस आए थे। दूसरी वेव आई फिर सितंबर में, फिर तीसरी वेव आई जिसमें 8,500 के करीब केस आए थे। दुनिया के कई शहर ऐसे हैं, बड़े बड़े देशों के, विकसित देशों के शहर, जहां 6,000 केस आए तो उनका पूरा हेल्थ सिस्टम चरमरा गया, कोलैप्स कर गया। दिल्ली में 8,500 केस आए पिछली बार तीसरी वेव में, तब भी हमारा सिस्टम कोलैप्स नहीं किया, उल्टे हमने और ज्यादा अपनी तैयारियां शुरू कर दी। आज 25,000 केस आए हैं। अब दिल्ली का हेल्थ सिस्टम अपनी सीमा तक पहुंच गया है। हमारा हेल्थ सिस्टम अब बहुत ज्यादा तनाव में है। मैं ये नहीं कहूंगा कि हमारा हेल्थ सिस्टम अभी कोलैप्स किया है, लेकिन आज हमारा हेल्थ सिस्टम बहुत ज्यादा तनाव में है। किसी भी हेल्थ सिस्टम की अपनी सीमाएं होती हैं। अनगिनत पेशेंट्स तो कोई भी सिस्टम नहीं ले सकता ना। किसी भी सिस्टम की अपनी सीमाएं हैं। पिछले 5 साल में आपकी सरकार ने दिल्ली में बहुत बड़े स्तर पे स्वास्थ्य के क्षेत्र में काम किया है। खूब नए हॉस्पिटल खोले हैं, मोहल्ला क्लिनिक, पॉलीक्लिनिक बनाए हैं। बहुत बड़े स्तर के ऊपर स्वास्थ्य के क्षेत्र में काम हुआ है। यही कारण है कि आज 25,000 केस के ऊपर भी दिल्ली का सिस्टम चल रहा है। लेकिन अब इसके बाद अगर तुरंत कुछ कठोर कदम नहीं उठाए गए तो यह सिस्टम कोलैप्स कर सकता है। और अगर हेल्थ सिस्टम कोलैप्स कर गया तो मुझे डर है कहीं बहुत बड़ी त्रासदी ना हो जाए। जैसे मैंने बताया कि कल एक अस्पताल में ऑक्सीजन बिल्कुल खत्म हो गई थी और बहुत बड़ी त्रासदी होते होते बची। मैंने वीडियोस देखे हैं, तस्वीरें देखी हैं, आपने भी देखी होंगी सोशल मीडिया पे। दुनिया के कई शहर ऐसे हैं जहां कॉरिडोर में पेशेंट्स पड़े हुए हैं, सड़कों के ऊपर लोग दम तोड़ रहे हैं। अभी तक हमने दिल्ली को उस किस्म की त्रासदी से बचाया है, वैसा नहीं होने दिया। आज सुबह 11 बजे मेरी और एलजी साहब की मीटिंग हुई और इन सारे पहलुओं के ऊपर, सारी परिस्थिति के ऊपर काफी विस्तार से बातचीत हुई। और उस बातचीत के बाद हमें यह लगा कि दिल्ली का हेल्थ सिस्टम बड़ी मात्रा में और अधिक पेशेंट्स अब लेने में असमर्थ है। अगर हमने अभी लॉकडाउन नहीं लगाया तो कहीं ऐसा ना हो कि बड़ी त्रासदी हो जाए। हम किसी भी हालत में दिल्ली को उस परिस्थिति में नहीं ले जाना चाहते जहां कॉरिडोर के अंदर पेशेंट्स पड़े हैं, सड़कों पे लोग दम तोड़ रहे हैं।
आज सभी परिस्थितियों का जायजा लेने के बाद आपकी सरकार को ये लगता है कि दिल्ली में कुछ दिन के लिए लॉकडाउन लगाना जरूरी है, तो आज रात को 10 बजे से अगले सोमवार को सुबह 5 बजे तक 6 दिन के लिए दिल्ली में लॉकडाउन लगाया जा रहा है। इस दौरान जाहिर है कि जो एसेंशियल सर्विसेज हैं वो जारी रहेंगी, खाने पीने की, मेडिकल व्यवस्थाओं की वो जारी रहेंगी। ये शादियों का सीजन है, लोगों के बड़े मुश्किल से रिश्ते बनते हैं, हम उनके रिश्ते तोड़ना नहीं चाहते, तो लोगों की शादियां संपन्न हो, लेकिन केवल 50 लोगों के गैदरिंग के साथ संपन्न हो, उसके लिए अलग से पास दिए जाएंगे। इसके बारे में अभी थोड़ी देर में डिटेल्ड ऑर्डर जारी हो जाएगा कि कौन कौन सी चीजें जारी रहेंगी और कौन सी चीजों पर पाबंदी रहेगी। मैंने और एलजी साहब के हम दोनों ने निर्णय तब लिया है जब हमारे पास कोई उपाय नहीं बचा था। हमारे लिए निर्णय लेना आसान नहीं था, क्योंकि मैं समझ सकता हूं कि लॉकडाउन के दौरान किस तरह से लोगों के रोजगार खत्म हो जाते हैं, लोगों की कमाई खत्म हो जाती है, और खासकर सबसे गरीब तबके के लिए तो ये बेहद मुश्किल होता है। जो दिहाड़ी करके रोज कमाते हैं उनके लिए तो बेहद मुश्किल हो जाता है। पिछली बार जब देश में लॉकडाउन लगा था, हमने देखा कि किस तरह बड़ी संख्या में प्रवासी मजदूर अपने गांव जाने लगे थे। उनसे मैं खास तौर से हाथ जोड़ के अपील करना चाहता हूं, ये छोटा सा लॉकडाउन है, 6 दिन का, दिल्ली छोड़ के मत जाइएगा। आपके आने जाने में इतना समय खराब हो जाएगा, इतना पैसा खराब हो जाएगा, इतनी ऊर्जा खराब होती है। दिल्ली में रहिए। मुझे उम्मीद है कि ये छोटा लॉकडाउन है और छोटा ही रहेगा। मुझे पूरी उम्मीद है कि शायद बढ़ाने की जरूरत ना पड़े। आप दिल्ली में रहिए, यकीन मानिए हम पूरी ईमानदारी के साथ सब मिलकर लड़ेंगे तो जल्दी इस मुसीबत से छुटकारा पाएंगे। దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.5 మార్కును దాటింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ విలయం సృష్టిస్తోంది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నూతన గరిష్టాలను తాకుతున్నాయి. కరోనా ఉధృతి ధాటికి పలు రాష్ట్రాలు చిగురుటాకులా మడుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మునుపెన్నడూ లేని స్థాయిలో కొత్తగా 2,73,810 మందికి కోవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,50,00,000 మార్కును దాటింది. ఇప్పటి వరకు 1,50,61,919 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 1,619 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1,78,769కి పెరిగింది. మరో 1,44,178 మంది వైరస్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య 1,29,53,821కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,29,329కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 12,38,52,566 టీకా డోసులు వేసినట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింది నుడిలా అంతకంతకు విస్తరిస్తోంది. 24 గంటల్లో 83,089 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 4,009 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 14 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. గత 15 రోజుల్లోనే మహమ్మారికి 121 మంది బలయ్యారు. గత 24 గంటల్లో 1,878 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 39,154కు చేరాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా 705 మంది కరోనా బారిన పడ్డారు. జంట నగరాల్లో కరోనా రోజురోజుకు తీవ్రమవుతుండగా హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. రద్దీ రోడ్ల వెంట డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రోడ్ల వెంట డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకమైన ట్రాక్టర్ల ద్వారా ద్రావణం చల్లారు. వైరస్ గాల్లో కూడా వ్యాపిస్తోందని వైద్యారోగ్య శాఖ వెల్లడించగా రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది.
కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుండగా మంచిర్యాల ప్రజలను మహమ్మారి నుంచి రక్షించేందుకు పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. పురపాలక సిబ్బంది పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. గతేడాది మంచిర్యాలలోని 36 వార్డుల్లో ఇంటింటికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశామని పురపాలక కమిషనర్ స్వరూపరాణి తెలిపారు. ఈసారి కూడా పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లాను కరోనా రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పురపాలక కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ విధించింది. ఇప్పుడు సెల్ఫ్గా మనది మనమే లాక్డౌన్ విధించుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఇదందరూ గమనించాలి. ఈ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము రెగ్యులర్గా మేము ఈ సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయడం జరుగుతుంది, స్ప్రే చేస్తూనే ఉన్నాము. అయినా మళ్ళీ నిన్న ఆదేశించింది కాబట్టి మేము పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, ఎక్కడైతే టెంపుల్స్, మాస్క్స్, థియేటర్స్, హోటల్స్ అట్లాంటి పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అయ్యే ప్లేస్లలో మేము ఇది స్ప్రే చేస్తున్నాము. ఇదే కాకుండా మాస్క్ తప్పనిసరి మాస్క్ ధరించే కానీ బయటకు వెళ్ళాలి. నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో 3 రోజుల వ్యవధిలో 3 మృత్యువాత పడడం కలకలం రేపింది. ఆర్మూరు మండలం చేపూర్లో మల్కన్న అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని 2 కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు అంత్యక్రియలకు వచ్చారు. ఇతర కార్యక్రమాల కోసం అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం నిన్న కుమార్తె భర్త లక్ష్మణ్ గుండెపోటుతో మరణించాడు. ఆయన మృతదేహాన్ని నిర్మల జిల్లాలోని సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయం మల్కన్న భార్య మల్కవ్వకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు అల్లుడి మరణ వార్త తెలియడంతో మనస్తాపంతో అత్త ఒక్కసారి కుప్పకూలింది. వృద్ధురాలు కోవిడ్తోనే మృతి చెంది ఉంటుందని గ్రామస్తులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులే చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడం విషాదం నింపింది.